హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు కుష్కా రైసు ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇది చాలా ఈజీ, టేస్టీగా కూడా ఉంటుంది. నేను దానికి ముందుగా కడాయిలోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ నెయ్యి తీసుకున్నానండి. అది కరిగిన తర్వాత బిర్యానీ ఆకు వేసుకునేసి అలాగే చెక్క, లవంగం, సోంపు, అలాగే మిరియాలు కూడా కొన్ని యాడ్ చేసుకున్నాను. ఇది 2 మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. సో అయిన తర్వాత 2 ఆనియన్స్ తీసి కట్ చేసుకున్నాను. అది నేను త్వరగా అయ్యేంతవరకు వేయించుకుంటున్నానండి. ఇది కుష్కా రైస్ వచ్చేసి నేను ప్రెషర్ కుక్కర్లో చేయలేదండి, ఎలక్ట్రిక్ కుక్కర్లో చేస్తున్నాను. సో ఎలక్ట్రిక్ కుక్కర్లో కూడా ఈ బ్యాచిలర్స్ వాళ్ళు చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఫ్యామిలీ వాళ్ళు కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ బ్యాచిలర్స్ వాళ్ళకి ఈజీగా ఉంటుందని దీన్ని ఎలక్ట్రిక్ కుక్కర్లో చేస్తున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు వేసుకున్నాను. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఇదిగోండి, ఆల్మోస్ట్ ఇది ఫ్రై అయిపోయింది. తర్వాత నేను కొత్తిమీర, పుదీనా స్మాల్ పీసెస్గా కట్ చేసుకునేసి దాన్ని కూడా వేసుకుంటున్నాను. తర్వాత కూడా యాడ్ చేస్తానండి కొద్దిగా. ఇప్పుడు ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా చేస్తున్నాను. అలాగే ఒక 4 టమాటాలు మిక్సీ జార్లోకి తీసుకునేసి బాగా పేస్ట్ లాగా చేసేసుకున్నాను. అది చేసుకున్న తర్వాత నేను దాన్ని కానీ దీంట్లోకి వేసి పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఆల్మోస్ట్ అయిపోయింది. తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. అలాగే 1 స్పూన్ వరకు కారం పొడి, కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. అన్నీ కూడా కాసేపు ఆయిల్లోనే బాగా ఫ్రై చేసేసుకుందాం. మళ్ళీ కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసానండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత నేను 250 గ్రామ్స్ కర్డ్ తీసుకొని దాన్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ కర్డ్ అంతా కూడా బాగా వేగి ఆయిల్ బయట వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి, బాగా ఫ్రై అవుతుంది. ఇది ఒక 5 to 10 మినిట్స్ వరకు చేయాలండి. ఇదిగోండి, ఆయిల్ పైకి వచ్చింది కదా, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను తగినంత సాల్ట్ టేస్ట్ కోసం యాడ్ చేసుకుంటున్నాను. ఇవంతా రెడీ అయిపోయిందండి, బాగా ఫ్రై అయిపోయాయి. చూడండి, బాగా కలర్ఫుల్గా వచ్చింది, అంతా రెడీ అయిపోయింది. నేను దీన్ని ఎలక్ట్రిక్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఎలక్ట్రిక్ కుక్కర్లో డైరెక్ట్గా ఫ్రై చేస్తే అంత బాగా ఫ్రై అవ్వదండి, అందుకే కడాయిలోకి చేసుకొని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా. తర్వాత తగినంత వాటర్ యాడ్ చేసుకుందాం. నేను 3 గ్లాసెస్ వరకు రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్కి 2 గ్లాస్ చొప్పున 6 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. అంతే చేసి కాసేపు దీన్ని వాటర్ అంతా కాగనిచ్చిన తర్వాత రైస్ మిక్స్ చేసుకుంటున్నాను. అంతే అండి, ఒకసారి అలా కలబెట్టించి చూసాను. ఇదిగోండి, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకో 5 మినిట్స్ పెట్టామంటే కరెక్ట్గా సరిపోతుందండి. రెడీ అయిపోయిందండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.